గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? అరువులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే బెడ్రూమ్ ఇల్లు వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వెంటనే కేసీఆర్ పాలన కేసీఆర్ పాలన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే బీసీ బంధును వెంటనే బీసీ బంధును వెంటనే దమ్మి రాజ్యం దమ్మి రాజ్యం అరువులైన వారికి బీసీ బంధులు వెంటనే అరువులైన వారికి దళిత బంధులు వెంటనే మీ రాజ్యం మీ రాజ్యం మీ రాజ్యం మీ రాజ్యం అక్కురాన్ నాయన అక్కురాన్ నాయన ఎమ్మెల్యేలు ఎవరికైతే సిఫార్సు చేస్తున్నారో అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు చేస్తున్న వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. ఎవరికైతే అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫార్సు లేదో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో దళిత బంధు ఇవ్వట్లేదు, బీసీ బంధు ఇవ్వట్లేదు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వట్లేదు, గృహలక్ష్మి ఇవ్వట్లేదు. కాబట్టి మీరు అధికార పార్టీ ఎమ్మెల్యే సిఫారసు కాకుండా అర్హులైన వారిని నిజమైన సర్వే ద్వారా గుర్తించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ
ప్రభుత్వ పథకాలలో ఎమ్మెల్యేల జోక్యం ఉండొద్దు అని ప్రభుత్వాన్ని ప్రజలకు వెల్లడించాలి. షార్ట్లో చెప్పండి అన్న. బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు స్థానిక ఆర్డీఓ ఆఫీస్ నందు అర్హులైన నిరుపేదలందరికీ కూడా బీసీ బంధు, దళిత బంధు కేటాయించాలని ఈరోజు ధర్నా రాస్తారోకో నిర్వహించడం జరిగింది. కోట్లాది తెలంగాణ ప్రజల ఆశా శ్వాస ఈరోజు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఎంతోమంది తెలంగాణ పౌరులు, విద్యార్థులు అమరులైతే అమరులైనాక బలిపీఠం మీద ఈరోజు బలిదానాల మీద మీరు త్యాగాలు అనుభవిస్తూ కేవలం అధికార పార్టీ చెందిన కార్యకర్తలకు, నాయకులకు సంబంధించిన వాళ్ళకే ఈరోజు పథకాలు కేటాయిస్తున్నారు. బీసీ బంధు కానీ, దళిత బంధు కానీ. కొలువు లేక నిరుద్యోగులు, అదేవిధంగా గిట్టుబాటు ధర రైతులు, సకల జనులు ఈరోజు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏ ఆశకు, ఏ నీళ్లు నిధులు నియామకాల కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నామో అవన్నీ నిర్వీర్యమైపోయి కేవలము ఒక కుటుంబానికే ఈరోజు తెలంగాణ పరిమితం అయిపోయింది. కాబట్టి రానున్న రోజుల్లో తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఓటు ద్వారా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తున్నాం. జై హింద్. అందరికీ నమస్కారం. ఇప్పుడు అంటున్నారు ఎమ్మెల్యే గారి మనుషులకే ఈ డబుల్ బెడ్రూమ్ కానీ, దళిత బంధు కానీ ఇస్తుంది అంటున్నారు. ఎమ్మెల్యే దగ్గర మనుషులు లేరు. ఎమ్మెల్యే దగ్గర ఉన్నారు కేవలం తొత్తులే. కమిషన్లు తీసుకోవాలి, డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి. ఏ దానికైనా కమిషన్ తీసుకుంటున్న మన ఎమ్మెల్యే వెంటనే ఆయనను ఓడించి తీరుతాం. అర్హులైన పేదవాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాగానే ప్రతి పేదవానికి ఇల్లు వచ్చేటట్టు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, మన ఎంపీ ధర్మపురి అరవింద్ గారి నాయకత్వంలో మేము కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని జగిత్యాలలో గెలిపించుకొని ప్రతి పేదవారికి ఇల్లే కానీ, దళిత బందే కానీ, బీసీ బందే కానీ, ఇంకేదన్నా కానీ మేము వారికి అందేటట్టు చేస్తామని ఈ సభాముఖంగా ఈ ధర్నా ఇందుకోసం చేయడం జరిగింది. భారత్ మాతాకి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఆర్డీఓ ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరిగింది. మేము ఒకటే కోరుతున్నాం భారతీయ జనతా పార్టీ తరఫున, వీళ్ళు దళిత బంధు అని, బీసీ బంధు అని వీళ్ళకి, వాళ్ళ కార్యకర్తలకు, వాళ్ళ అధికార పార్టీ ఎమ్మెల్యే గారు చెప్పిన వాళ్ళకే ఇస్తారు తప్ప ఎవరికి కూడా, వేరే వాళ్ళకి కూడా ఎవరికి అర్హులైన వాళ్ళకి ఇస్తలేరు. గృహలక్ష్మి కింద ఎంపిక చేస్తున్నామంటారు. మరి ఇప్పటివరకు ఎంతమందిని ఎంపిక చేసారు? మన జగిత్యాల నియోజకవర్గంలో మీరు ఇప్పటివరకు ఎంతమందిని ఎంపిక చేసారు? కేవలం మీ పార్టీ అధికార యంత్రాంగంకే, మీ పార్టీలో ఉన్న నాయకులకే ఇస్తుంది తప్ప వేరే వారికి ఎవరికి ఇస్తలేదు. మేము ఒకటే కోరుతున్నాం, మీరు ఇట్లే చేస్తే మీ మెడలు మంచేందుకు రాబోయేది భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజిన్ సర్కార్. మేము అధికారానికి వస్తే ఖచ్చితంగా నిరుపేదలకు, పార్టీలకు ఏమిటికి సంబంధం లేకుండా కూడా మేము అందరికీ ఇస్తామని మేము మీడియా ద్వారా తెలియజేస్తాం. బీసీ బంధు, దళిత బంధు, అదేవిధంగా గృహలక్ష్మి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ అసలైన లబ్ధిదారులకే ఆ పథకాలు అందజేయాలనేటటువంటి ఒక నినాదంతో బీజేపీ భరోసా యాత్రగా ఈరోజు రహదారుల దిగ్బంధనం చేయడం జరిగింది జిల్లా కేంద్రంలో. మరి పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాం. కొంతమంది అంటారు అవగాహన లేక మాట్లాడుతున్నారని. పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నాము. జగిత్యాల టౌన్కి, అదేవిధంగా జగిత్యాల నియోజకవర్గంలో కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏమైనాయి? 2015లో కేంద్ర ప్రభుత్వం 4,460 కోట్ల డబ్బునిచ్చింది పీఎం ఆవాస్ యోజన కింద రాష్ట్ర ప్రభుత్వానికి. దీన్ని దాచిపెట్టి మేమేదో గొప్పగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతామని అప్పటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఇచ్చింది కేవలం 30,000 మాత్రమే రాష్ట్రంలో. 2018 నుంచి 2023 వరకు ప్రతి బడ్జెట్లో కూడా మొత్తం కలిపి 55,000 కోట్లు కేటాయించారు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ కోసం. మరి ఏమయ్యాయి డబ్బులన్నీ? పీఎం ఆవాస్ యోజన కింద ఇస్తున్నటువంటి డబ్బులు అదే విధంగా ప్రజలకు ఇచ్చుంటే ఇప్పుడు ఎంతో ఉపయోగపడేవి కదా. వేలకు వేలు డబ్బులు కట్టుకుంటా ఉన్నారు పేద మధ్యతరగతి ప్రజలు. వేలకు వేలు రెంట్లు కట్టుకుంటా ఉన్నారు ఇల్లు లేని ప్రజలందరూ కూడా. కనీసం పూర్తయినట్టు ఇచ్చినా కూడా ఎంతో లాభం చేకూరుతుంది కదా. ఒక్క జగిత్యాల పట్టణంలోనే 4,520 ఇల్లులు. మరి ఎందుకు ఇలా చేస్తుంది? అటు చూస్తే పక్కన ఉన్నటువంటి రాష్ట్రం ఏపీ ప్రభుత్వంలో 20 లక్షల ఇల్లు కడుతున్నారు. 9 లక్షల ఇల్లు ఆల్రెడీ ఇచ్చేసిండ్రు. ఉత్తరప్రదేశ్లో 30 లక్షల ఇల్లు ఇచ్చేసిండ్రు. పశ్చిమ బెంగాల్లో ఇచ్చేసిండ్రు ఒక 5 లక్షల ఇల్లు. మరి ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రజలను ఎందుకు ఇలా మోసం చేస్తూ ఉన్నారు? కేంద్రం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క సంక్షేమ ఫలాన్ని ప్రజల వరకు చేరనివ్వకుండా ఒక దుర్మార్గమైనటువంటి రాజకీయ ఆలోచనలతోని రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అందరి జీవితాలను కూడా దుర్భరం చేస్తూ ఉంది. గృహలక్ష్మి కానివ్వండి, బీసీ బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, అసలైన లబ్ధిదారులకు అందట్లేదు.
అసలు ప్రభుత్వ పథకాల మీద ఎమ్మెల్యే జోక్యం ఎందుకు? అధికారులు ఉన్నారు, అధికారులు సర్వే చేస్తామంటున్నారు. మరి నిజంగా సర్వే రిపోర్ట్లో అసలు లబ్ధిదారులు ఎందుకు ఉండట్లేదు? సరిగా తెలియజేయలేదు. ఎంతమందికి ఇస్తారు, ఎన్ని కోట్లు ప్రకటించారు, ఎప్పుడెప్పుడు ఇస్తారు, అసలు దాని గురించి లేనే లేదు. మేము బీజేపీ పార్టీ తరపు నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాము. బీసీ బంధు కానివ్వండి, దళిత బంధు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానివ్వండి, ఇప్పుడున్న డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపుల్లో వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి తెర మీదకి తీసుకొచ్చినటువంటి గృహలక్ష్మి కానివ్వండి, అసలైన లబ్ధిదారులకు అందాలి. ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు. బీజేపీ భరోసా యాత్ర చేస్తుంది ప్రజలందరి పక్షాన. డెఫినెట్గా మైనారిటీలకు కూడా అందించాలి. ఎందుకంటే తక్కువ శాతం ఉన్నటువంటి దళితులకు 10 లక్షలు ఇస్తూ ఉన్నారు. మరి మైనారిటీ బంధు అన్నారు, మైనారిటీ సోదర సోదరిమణులకి. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదండి? ₹1,00,000 ఇస్తున్నారు కదా, వాళ్ళు కూడా తక్కువ శాతం ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవ్వండి కదా 10 లక్షలు. వాళ్ళేం పాపం చేశారు? వాళ్ళకు కూడా ఇవ్వండి. సరే, బీసీలు ఎక్కువ మంది ఉన్నారు అందుకే 1,00,000 ఇస్తామంటున్నారు. మళ్ళీ అందులో కులవృత్తులు చేసే వారికి మాత్రమే ఏంటి? ఎందుకండి ఈ వింతలు, విడ్డూరాలు, విపరీతమైనటువంటి కండిషన్లు? నిజంగా పేద మధ్యతరగతి ప్రజల ఆర్థిక స్వావలంబన కోసం మేము సహాయం చేస్తున్నాము అని అనుకున్నప్పుడు ఇలాంటి దారుణమైనటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, నిబంధనలు ఎందుకు? ఇవన్నీ కూడా ఉండకుండా పేద మధ్యతరగతి ప్రజలు అన్ని వర్గాల్లో ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ పథకాలన్నీ వాళ్లకు అసలైన లబ్ధిదారులకు అందాలని మేము పెద్ద ఎత్తున కూడా రాష్ట్రం అంతా బీజేపీ శ్రేణులంతా కూడా కదం తొక్కి కమల కుటుంబం అంతా కూడా కదులుతూ ఉంది. డెఫినెట్గా ఈ భరోసా యాత్రలు ఆగవు. రేపు 23వ తేదీన ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల ముట్టడుంది. రాష్ట్రం అంతా కూడా దిగి రావాలి ప్రభుత్వం. డెఫినెట్గా పేద ప్రజలందరికీ, అర్హులైన వాళ్ళందరికీ కూడా, అసలైన లబ్ధిదారులందరికీ కూడా న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము.